సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, టిఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తుంటారు, మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళను, వాళ్ళకు భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరి ఒకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా, ఏమనాలో మీరు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన ఎంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తీసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, వేల కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. అన్నా, తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం. మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. అందుకే మిత్రులారా, ఇవాళ చాలామంది ఇద్దరు తొడేళ్ళలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయ పడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్లోనే కదా, ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు, మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు, అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు.